శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. రామేశ్వరానికి వెళ్లబోతున్నారాయన. చారిత్రాత్మక రామనాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించనున్నారు. అదే రోజున పంబన్ బ్రిడ్జ్ ని జాతికి అంకితం ఇవ్వబోతున్నారు మోదీ. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ పూర్తయింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 2018లో ఆయనే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రామేశ్వరాన్ని తమిళనాడుతో కలుపుతూ నిర్మించిన పంబన్ రైల్ బ్రిడ్జ్ ని ఆదివారం మోదీ ప్రారంభించనున్నారు. షిప్లు వచ్చినప్పుడు బ్రిడ్జ్ ని పైకి లేపి దారి ఇచ్చేలా అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. దేశంలో ఇలాంటి బ్రిడ్జ్ ని నిర్మించడం ఇదే తొలిసారి. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దారు. దేశంలో నిర్మితమైన మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ఇదే. వర్టికల్ లిఫ్ట్ ఎత్తు 72 మీటర్లు. 17 మీటర్ల ఎత్తు ఉన్న నౌకలు దీని కింద నుంచి రాకపోకలు సాగించగలవు. అంటే నౌకలు వచ్చినప్పుడు వర్టికల్ గా ఈ బ్రిడ్జ్ ని పైకి లిఫ్ట్ చేస్తారు. అదే దీని ప్రత్యేకత. పాత పంబన్ బ్రిడ్జ్ ని 2022లోనే మూసివేసిన విషయం తెలిసిందే. 110 సంవత్సరాల కిందట నిర్మితమైన పంబన్ పాత వంతెనకి బదులుగా కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల రామేశ్వరానికి రైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా స్థానిక వ్యాపారాలు పురోగమిస్తాయి. రామేశ్వరం ఆలయానికి ప్రతి సంవత్సరానికి 25 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల ఏటా రామేశ్వరానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది అనే అంచనాలు ఉన్నాయి. చెన్నై, మధురై, వారణాసి వంటి దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి రామేశ్వరానికి అనుసంధానం చేస్తూ మరిన్ని రైలు సర్వీసులు ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు. పాత వంతెన్ని వారసత్వ కట్టడంగా పరిగణిస్తారని చెబుతున్నారు. దాన్ని తొలగించకుండా అలాగే ఉంచుతారని సమాచారం. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున ఈ పంబన్ బ్రిడ్జ్ ని నిర్మించారు. బ్రిడ్జ్ మధ్యలో షిప్పులు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ని ఏర్పాటు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ తో ఇంజనీర్లు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. తుప్పు పట్టకుండా బ్రిడ్జ్ మొత్తం స్పెషల్ కెమికల్ తో కోటింగ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని తమిళనాడులో 8,300 కోట్లకు పైగా విలువైన వివిధ రైళ్లు, రోడ్డు ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. రామేశ్వరం, తాంబరం మధ్య నూతన రైలు సర్వీసును కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక 1914లో పాత పంబన్ వంతెన నిర్మాణం పూర్తయింది. కాలక్రమేణా అది ధ్వంసమవుతూ వచ్చింది. సముద్రపు ఉప్పు నీటికి తుప్పు పట్టడం వల్ల 2022లో దీన్ని మూసేశారు. సముద్ర మట్టం నుండి 3 మీటర్ల ఎత్తు ఉంటుంది కొత్త పంబన్ బ్రిడ్జ్. హై స్ట్రెంగ్త్ స్టీల్, మెరైన్ గ్రేడ్ కాంక్రీట్ ని దీని నిర్మాణంలో వినియోగించారు. రిమోట్ మానిటరింగ్ తో పూర్తిగా ఆటోమేటెడ్ లిఫ్ట్ మెకానిజంతో పనిచేస్తుంది. తుప్పు పట్టని, భూకంపాలని తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది.